ఇకంతే, వేరేదేమి లేదు. ఆ ఐదుగురికి మీరు తెచ్చిన ఏం తెచ్చండి, బట్టలు అందుకోండి. కాంతన గారు అలా చేయండి, ఫోటో తీసుకుంటారు. మన ఫోటో తీసేసుకోండి. కెమెరా యాంగిల్ చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. ఓకేనా? చూడాలి చూడాలి. పెద్దోళ్ళు పడిన అయ్యారు, పడిన పడకపోయిన పర్లేదు, అసలు పడితే చాలు. అమ్మ మీ ఇద్దరు అందుకుంటాను, మీకు అందిస్తాను. స్పీడ్గా కానివ్వాలి, త్వరగా. అమ్మ తీసుకోండి, తీసుకోండి. అమ్మ చేసి ఆ అమ్మాయికి ఇచ్చేయండి. మీరు ఆడపిల్లని అమ్మాయికి ఇచ్చేయండి. నాకు స్పీడ్ ఇది వాళ్ళు మార్చుకుని వాళ్ళకి టైం పట్టింది. అబ్బాయికి తీసుకొచ్చిన బట్టలు ఏమన్నా ముందు, అబ్బాయికి తీసుకొచ్చిన బట్టలు అయిందా బాబు? త్వరగా తీయాలి ఫోటో. నానా నేను ఎలాగ ఇద్దరు లేపుతాను, కూర్చోరా. మీరు మీ నలుగురు అంతా చేసేయండి. అబ్బాయి బట్టలు వాళ్ళకి ఇవ్వండి, అబ్బాయి బట్టలు వాళ్ళకి ఇవ్వండి. అబ్బాయి తరపున ఒక ఇద్దరు అక్కడ ఆడపిల్లలు నిలబడతారు. రైట్, వాళ్ళకి ఇచ్చేయండి. అటే, అందుకేనా అటే అటే మీకేనండి. కొంచెం అలా జరిగితే మీరు చేయబట్టి బాబు ఫోటోగ్రాఫర్లు త్వరగా ఫోటోలు తీయాలి. మారని వీడని చూడాలి, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని ప్రేమినిదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు నచ్చిన దేవా, ఇంతకాలం నీదు కృపలు నచ్చిన దేవా. ఇకను కూడా మాకుతో నీడనే కదా. మీరు ఒక ఫోటో కింద చేపడితే ఈరోజు కార్యక్రమం వెళ్ళలేరు, వాళ్ళు భోజనం చేయాలి. అయ్యా మీరు అందరూ ఇద్దరు నిలబడతారు, ఇద్దరు పట్టుకోండి. మీరు రా లేడీస్ తెలిసి వాళ్ళకి ఇద్దరు కానీ దిగిపోండి. అంటే అయిపోయిందండి, వెళ్ళిపోమని కాదు, అర్థం చేసుకోవాలి. ఇద్దరు కూర్చోండి. మీరు ఏమేమి తెచ్చారు అందించింది ఆ టైంలో పెట్టించేస్తాను. కరెక్ట్గా వచ్చిన వాళ్ళు 1 by 1 త్వరగా. అంతమంది కాకుండా ఇచ్చేవాళ్ళు నిల్చోండి. అంతమంది ఫోటో రావట్లేదంట, రావడం కదండి. ఇప్పుడు డౌన్ చేయండి, డౌన్ చేసి పిల్లకి ఇవ్వండి. పిల్ల చేతిలో పట్టుకొని మాకు తీసేసుకోండి. ఒకటి తీసి పెట్టేసి ఒక్కొక్కరు టగటగి చేసి తీసుకోవాలి. ఇచ్చేయండి త్వరగా. మన ఊళ్ళు మరి తీసుకోవటమే, ఇచ్చిన అన్ని తీసుకోవటమే.
సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా ఇది వినలేవయ్యా దేవారావయ్యా ఇది వినలేవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం త్వరగా అందించాలి మీరు అందించేస్తే పని పూర్తయిపోతుంది. శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. అలాగే నిలబడండి. ఎస్తేరం గారు వచ్చినట్లయితే ఓ చిన్న ప్రార్థన చేస్తారు, వీళ్ళిద్దరిని పంపించేస్తారు. అట్లా మధ్యలో వచ్చేస్తారు. ఎస్తేరం గారు ఇద్దరు మొయ్యలేకపోతున్నారు. ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నామానికి వందనాలు స్తోత్రాలు మహాగరుడ మహన్ బిడ్డలు ప్రభు నాయన అయ్యా జతపరిచిన విధానానికి ప్రభు నాయన మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఆది నుంచి అంత వరకు మీ చేతులకు అప్పగినారు ప్రభా. అయ్యా నాయన వస్తున్న ఇల్లు వచ్చే వరకు నాయన అన్ని విషయాల్లో ప్రభా నాయన మీరే తోడుగొండి ప్రభా నాయన అయ్యా మీరే ప్రభా సహాయం చేసి ప్రభా బిడ్డలు ప్రభా వివాహం అన్ని విషయాల ఘనమైనది అన్నారు ప్రభా. వివాహం అంతటి వరకు ప్రభా నాయన బిడ్డలు ఇరువురు కుటుంబాలు అంతా సమాధానం ఐక్యత కలిగి ప్రభా ఎంతో జయకరంగా జరిగించమని ఈ కార్యక్రమం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభా మీ ఆత్మ ఇక్కడ నుంచి నడిపించి ప్రభా మీరే సహాయం చేసి నాయన ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. ఇద్దరు కూర్చోండి. బట్టలకు సైడ్ పెట్టేసేయండి. సైడ్ జస్ట్ అలా పెట్టండి. టేబుల్ స్టేజ్ మీద పెట్టండి. కూర్చోండి. వాక్యాలు చదివిన తర్వాత వాళ్ళిద్దరు బట్టలు ఎక్స్చేంజ్కి వెళ్తారు. పెండ్ల కుమారుడు తరపు నుండి మణికుమారి గారు ఉన్నారండి, రండి చదవండి. మనం చదువుకుందాము. కీర్తనలు 18వ అధ్యాయము 23, 24. పద్దెనిమిదవ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందామండి. ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. దేవుడి వాక్యం దీవించుగా. చదివించిన సోదరికి మా ప్రత్యేకమైన వందనాలు.
ఆది కాండం 24వ అధ్యాయము 45వ వచనం నుండి 50వ వచనం 59వ వచనం వరకు 24వ అధ్యాయం ఆది కాండము మొదటి వాక్యం చదివిన 24 ఆది కాండం 24వ అధ్యాయము. నేను నా హృదయములో అట్లు అనుకుంటా చాలించక ముందే రిబ్కా భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకుని వచ్చెను. అప్పుడు నాకు దాహనకిమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ వంటలకును నీకును నీళ్లు పెట్టదునని చెప్పాను. గనుక నేను త్రాగితిని. ఆమె వంటలకు నీళ్లు పెట్టెను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె, మిల్కా నాహోరుకును కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియు ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి ఆమెకు మ్రొక్కి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తోత్రము చేసితిని. ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించను. కాబట్టి నా యజమాని ఎడ్ల నీవు దయను నమ్మకమును కనపరిచిన ఎడ్ల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడ్ల అది అయినను తెలియజెప్పుడు. అప్పుడు నేనిటు పోవలను అటు పోవలను అనగా లాబాను బెతూయేలును అది యెహోవా వలన కలిగిన కార్యము మేమేమైతే అవును గాని కాదని గాని చెప్పజాలము. పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఆమె చదివి వినిపించినటువంటి దేవుని సేవకురాలకు అమ్మగారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఎదుగితిని ద్రాక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగితిని తండ్రి తోటలో నాటబడి తిని ఎంత ధన్యత ఈ మహిలో ఎంత ధన్యత ఈ మహిలో రక్షవైతే తీగగా నేను ఎదిగితిని రక్షవైవి నీవైతే తీగగా నేను ఎదిగితిని. పెండ్ల కుమార్ తరపు నుండి సిద్ధంగా ఉండాలి. రాజుబాబు గారు పరిచయ కార్యక్రమాన్ని మన కొరకు చేస్తారు. వారిని సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తాం. రాజుబాబు గారు కొంచెం చప్పలు పెడదామండి, చప్పలు పెడదాం. అందరు సీరియస్గా ఉన్నారు. చల్లగాలులు వీచగా కాంతి కిరణాలు ప్రసరించగా చల్లగాలులు వీచగా కాంతి కిరణాలు ప్రసరించగా ఇంటి చూడు నిజ కంటిలోన తేజరిల్లడు బ్రతుకు కూడా నిలిచియుండును ఫలితము కొరకై కలిగే స్నేహము యేసునితో కలిగే స్నేహము యేసునితో రక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగితిని రక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగితిని. బంధువులకు, మిత్రులకు, మరి దైవజనులకు, మా యొక్క రక్త సంబంధులకు అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఒక వాక్యాన్ని చదివి సంసారులుగా చేయవాడు చాలు, మిగతా చాలా ఉంది కానీ కాబట్టి వచ్చింది. లేకపోతే పలానా వాళ్ళ ద్వారా మనము వీళ్ళిద్దరిని కలిపాం అనుకుంటాం కానీ
దేవుడు యొక్క సంబంధం కొత్త వాడిని కాదు, 10 ఆయన ఇలా తెలుసుకుని మా కుటుంబం గురించి తెలుసుకున్న తర్వాత దేవుని నామానికి మేము కొనుగొనగాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఇది ఎవరి వల్ల కలిగిన కార్యం? చెప్పండి, ఎవరి వల్ల కలిగిందమ్మా? ఇది యెహోవా వలన కలిగిన కార్యం, దేవుని వల్ల కాదు. రిఫరెన్స్ మర్చిపోతున్నారు, వాక్యం మర్చిపోతున్నారు. జాగ్రత్త. మంచిది. ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని ఎలియాజరు కూడా ప్రస్తావించడం జరిగింది ఆదికాండంలో. మంచిది. ఇప్పటి వరకు పరిచయ వాక్యాలు చెప్పారు కొన్ని, మేము కూడా పరిచయ వాక్యాలు చెప్పాలి కనుక చెప్తాం. మేము మా నాన్నగారికి 8 మంది సంతానం. ఎంతమంది? నేను చివరోడిని. అయితే మా అక్కగారు అమ్మాయి అంటే 3వ అక్క, మేము 5 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. వాళ్ళ మీద ఇంకిద్దరు ఎక్కువే. అవునే కదా? 5 మేనమామలు రాజకీయ పరంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలన్నింటిలో కూడా వాళ్ళకి మంచి రాజకీయ పరంగా కూడా అందరూ కూడా లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు మన తరపున. మంచిది. మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ వాళ్ళు. వ్యవసాయ సంబంధంగా ఎక్కువ ఇది కుటుంబం. అక్కడ రిసీవర్ నొక్కమాకు. సరే, మంచిది. అయితే మేము 5 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఇప్పుడు మా అక్క 3వ అక్క అమ్మాయి, 2వ పాప సుసన్న, నాకు మేనగోళ అయింది. అర్థమైందండి? ఇది దేవుని వల్ల, యెహోవా వల్ల కలిగిన కార్యము. ఇది మనుషుని ఏర్పాటుతో కాదు కలిగింది. దేవుడు పరలోక రాజ్యంలో నిర్ణయిస్తాడు. పరలోక రాజ్యంలో పెళ్లిళ్ళలో నిర్ణయిస్తాడు ఆయన. పరలోక రాజ్యంలో పెళ్లికి ఇవ్వడం ఉండదు, పెళ్లి చేసుకోవడం ఉండదు. పరలోక రాజ్యంలో నిర్ణయిస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? నేను 3 మాటలు చెప్పి నేను సమయాన్ని అన్నయ్య గారికి అప్పచెప్పేస్తాను. చెప్పచ్చా? ఒకవేళ చెప్తామేనండి, మీరు ఒకవేళ కూర్చోవచ్చు, దాంట్లో అభ్యంతరం ఏమీ లేదు. మనమే అంత వడ్డించేదంతా కూడా. సరే, వాక్యం అన్ని విషయాల్లో కూడా. ఎందుకు అన్ని విషయాల్లో కలమైందని చెప్పాడంటే, దేవుని యొక్క సంకల్పము, దేవుని చిత్తము పరలోక రాజ్యంలో ఎలాగ నెరవేరుతుందో భూలోకంలో నెరవేరాలంటే వివాహము చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా చెప్దామా? వివాహం ద్వారా దేవుడు మనుషులను ఆశీర్వదించాలని, ఈ ప్రపంచాలను ఆశీర్వదించాలని ఆయన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అందుకే ఆయన వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు.